శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. తొలుత మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో నీటి సమస్యపై చెప్పారు. ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ మురుగునీటితో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 70% పూర్తి చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసినా దీన్ని పూర్తి చేయలేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 40 లక్షల మంది జీవితాలను కాపాడాలని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కోరారు. సీఎం, మంత్రులు అందరూ తమ జిల్లాకు అండగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సభలో ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదన్నారు. ఇలా ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందని, లేని సంస్కృతిని తీసుకురావద్దని స్పీకర్ ను కోరారు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. మా ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించాం. ఎవరేం చేశారో చర్చిద్దాం, దీనిపై చర్చ పెట్టండి. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చర్చిస్తే మేము కలగజేసుకోవాల్సి ఉంటుందని కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే మూసి ఈ విధంగా తయారైందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. హరీష్ రావు బీఆర్ఎస్ కు డిప్యూటీ లీడరా, ఎమ్మెల్యేనా, ఏ హోదాతో మాట్లాడుతున్నారు? ఆయనకు ప్రశ్నించే హక్కు లేదు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, లేని వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ నేతలకు కనికరం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం 70% పూర్తి చేశాం. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు ఒక్కసారి సొరంగం వద్దకు రాలేదు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.